నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజైతే గర్ల్స్ స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ అయితే క్లాత్ని 4 ఫోల్డింగ్ కింద మడత పెట్టుకోవాలండి. ప్యాంటు పొడవు చూసుకుని 4 ఫోల్డింగ్ కింద మడత పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. 4 అయితే ఒక ప్యాంటుకి వచ్చేస్తుందండి 4 మడతలు పెడితే. ప్యాంట్ అనేది 2 పీసులండి. ఫస్ట్ పీస్ మనం కట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ పీస్ లెంత్ ఎంత ఉందో చూసుకుని కింద పట్టీ వేస్తాం కదండి, దానికోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకుని మొత్తం హైటు కొలుచుకోవాలి. నాకైతే 35 ఇంచులు వచ్చింది మొత్తం టోటల్ హైటు. ప్యాంట్ వచ్చేసి 2 పీసులండి. మనం కింద పీసు కట్ చేసుకుంటున్నాం 35 ఇంచులు. ఇటు అటు సమానంగా ఉండేలాగా మార్కింగ్ చేసుకుని స్కేల్తో మార్క్ చేసుకోండి. ఇప్పుడు ప్యాంట్ని ఫోల్డ్ చేసేసి ఆ పీస్ పైన నీట్గా సర్దుకోవాలండి. ప్యాంట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచు నేను ఖర్చు కూడా కలిపి మార్కింగ్ చేసుకుంటున్నాను. తిరగేసి ఉంది ప్యాంటు. నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా ఉండేలాగా సర్దుకుని మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా ఆ పై పీస్ మళ్ళీ తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు అనేది లోపల వైపే ఉంది చూడండి. ఇలా ప్యాంట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఖర్చుతో కలిపి మార్క్ చేశాను కదా నేను. 1 ఇంచు కొంచెం ఇక్కడ కలిపేస్తే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు తీసుకుంటే మనకు ప్యాంట్ నీట్గా ఉంటుంది. అంతే, చాలా ఈజీ అండి ప్యాంట్ కటింగ్ అనేది. ఒక్కసారి నా మెథడ్లో ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే కింద పీస్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకో పీస్ కట్ చేసుకుందాం. దానికోసం ఆది ప్యాంట్ తీసుకుని కొలుచుకోవాలండి. పీస్ ఎంత వెడల్పు ఉందో డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా, ఎంత వెడల్పు ఉందో పొడవు కొలుచుకోవాలి. పొడవు ఇలా నీట్గా సర్దుకున్నప్పుడు పొడవు కొలుచుకోవాలి. నాకైతే 20 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. అంటే మొత్తం టోటల్ 40 ఇంచులు పొడవు చూసుకోవాలి. ఇప్పుడు నాకైతే 7.5 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. అయితే పైన నాడా కుట్టుకోవడానికి మనం ఫోల్డ్ చేస్తాం కదా, దానికోసం 1.5 ఇంచు కలిపి 9 ఇంచులు, మొత్తం 9 ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనం. వెడల్పు ఏమో 20 ఇంచులు, పొడవేమో 9 ఇంచులు. ఇది డబల్ ఫోల్డ్ మీద ఉంది క్లాత్ డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 20 ఇంచులు. జాయింట్లు పడకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. పీస్ తక్కువైతే జాయింట్లు పడతాయి పై పీస్కి. ఈ పీస్ సరిపోయింది. ఇలా పొడవుగా 20 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇటు 9 ఇంచులు హైట్ పెంచాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని స్కేల్తో కలుపుకోండి. ఈ 20 ఇంచుల మార్కింగ్ను కూడా స్కేల్తో ఇలా మార్క్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. పై పీస్ కూడా కట్ చేసేసుకోవడమే నీట్గా. ఇలా నీట్గా కట్ చేసుకోవడమే.
అంతే ఫ్రెండ్స్, ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.